హాస్టల్కి వచ్చి స్టూడెంట్స్ని కొట్టావా? అవును. మీ మామయ్య మినిస్టర్ అన్న ధైర్యమా? అవును. కాలేజీ ఎలక్షన్లోకి ఎందుకు మీ కుళ్ళు రాజకీయాలు తెస్తారు? సార్ అడుగుతున్నారుగా, నువ్వు చెప్పరా. అడిగింది నిన్ను. ఇలా ఎన్నాళ్ళని మీ ఇళ్ళు వాకిలు వదిలిపెట్టి కూర్చుంటారు? ఒక వారం, 10 రోజులు? ఏ ముసలైనా ఇలాగే ఉండిపోతారా? మీ పొలాల్లో ఉన్న నీళ్లు అమ్ముకుని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఇంతమంది ఉండగా మాకేంటి బాధ? అలా అనకండి. రేపు ఎక్కడుంటాం ఎవరికి తెలుసు. పరీక్షలు అయిపోతే ఎవరి దారి వాడిది. ఎవరికి వాడి ఏ దుబాయో లండనో. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏడ్సేమంతా బాబు. ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరు చెప్పండి. మన బాధ్యతను మనమే తీసుకోవాలని అంటున్నారు బాబు. అదే, ఎలా బాధ్యత తీసుకుంటారు? మేము ఎట్టాగంటా తీసుకుంటాం, మీరు పట్టణాలు చేరుకోండి. ఎలా బాధ్యత తీసుకుంటారు ముందు అది చెప్పండి. దానికి పంచాయతీ ఎలక్షన్ లో నుంచోండి. రాజకీయాలకు దిగమంటారేంటి? అడగరా. చూడండి, ఇది మీ ఊరు, మీ ఎలక్షన్, మీరే నుంచోవాలి. బాబా అదేం జరగదు. జరిగేదాన్ని కూడా చెప్పండి. మా లాంటి వాళ్ళని నుంచోనెవరు మీరేదో అనుకుంటున్నారు. దానికి సరే డబ్బు కావాలా, మనుషులు కావాలా, అంతస్తులు కావాలా, పలుపుడు కావాలా, ఆడికి ఎక్కడికి వెళ్ళం మేము. ఎవరన్నారు? ఈడ అన్నను కూడా నుంచో పెట్టాం, కనిపించకుండా పోయాడే. ఇంకో మనిషి నిలబెట్టండి. అతను కనిపించకపోతే మూడో మనిషి. అందరూ నుంచోండి. ఎంతమందిని వాళ్ళు ఆపుతారు, ఎలా ఆపుతారో మనము చూద్దాం. మీరే పంచాయతీ ఎలక్షన్ లో నిలబడాలి. పదవిలోకి వచ్చి మీ ఊరిని కాపాడుకోవాలి. అబ్బాయి ఒకటో మాట్లాడుతున్నాడు. కూర్చొంత జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. నేను చేతిరేఖలు చూశాను. అతని ఆశురేఖ గట్టిది. అరి చేతి నుంచి మణికట్టు దాకా చుట్టుకుంది. ఎవరికైనా ఎన్నికల్లో నిలబడే ధైర్యం ఉందా? వాళ్ళని ఎదిరించి ఎవరి పంచాయతీ ఎలక్షన్ లో నిలబడతారు? అక్క, ఒంటరి ఆడదానమైనా కష్టపడి చెమటోడ్చి నన్ను కాలేజీ వరకు పంపించావు. ధైర్యంగా ఇంకో అడుగు ముందుకు వేయక్క. నువ్వు నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డట్టే ఈ ఊరిని సొంత కాళ్ళ మీద నిలబెట్టు. ధైర్యంగా నిలబడక్క, నీ వల్ల అవుతుంది. అక్క అక్క, నీ వల్ల అవుతుంది అక్క.
సరే. మైకేల్, మా అక్కే నిలబడుతుంది. దుర్గమ్మ తెలిసే ఒప్పుకుంటున్నావా? వా, ఊరుకో. దుర్గమ్మ నీకెందుకు వచ్చిందట? నోరు మీరా ఆడగుతురంత ధైర్యంగా నుంచుంటా ఉంటే దుర్గమ్మ నువ్వు నుంచో మేమందరం ఉన్నాం. మీరు మెచ్చుకోరా? ఈవిని గెలిపిద్దాం. వెల్కమ్ సార్. వెల్కమ్ 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 సార్. ఎందుకు ఇదంతా? టెక్సస్ లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్. నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు ఎవ్వరికి రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట. చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓహో, నువ్వు ధారాళంగా పిలవచ్చయ్యా. అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏం డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి వెళ్ళావు తమ్ముడు. జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళు కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలే, వదిలే. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు పాపం. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యువర్ యంగర్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు. నిజాయితీ ఉన్న వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చేయి కలిపి వెళ్ళరా? షూర్. రే గట్టాడు వేరా. మైకిల్ వసంత్ వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది. నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలని ముద్దు పెట్టుకోలేదు అంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది. మైకిల్, వారు ఆగ్రహిస్తే మన గ్రాంట్స్ అని ఆపేస్తారు. అశోక్ దేవ్ రూమ్ అంటే రూమ్ నెంబర్ 30 అండి. ఆయన కాస్త పిలుస్తారా? చుట్టాలు వచ్చారని చెప్పండి. ఏం కాలేదు.
పర్వాలేదు తగ్గిపోతుంది మైకే. ఎవరు? గుణశేఖర్ వాళ్ళ గ్యాంగ్. ఎవరు చూడండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సుబ్బారావు, సుబ్బారావు, ఎవరు వీళ్ళంతా? నా మాట ఏంటి తమ్ముడు? ఎవరు మీరంతా? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆగమంటున్నానా? నేనెవరో తెలుసు కదా? ఆగ తమ్ముడు, మాట్లాడి తెలుసుకుందాం. నువ్వు కూర్చోండి, నేను కూర్చుంటాను. నేను చెప్తున్నా కదా. ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లడు ఉన్నాడు, 4 ఏళ్ళు. ఏంటయ్యా ఇంతమంది వచ్చారు? నన్ను ఏం చేయమంటారు? నేనేం తప్పు చేశాను? ఇక ఎవరి మీదైనా నువ్వు చేయి వేశావో 10,000 చేతులు వాళ్తాయి.